ఇండియన్స్ చాలామంది ఎడ్యుకేటెడ్ ఉంటారు. హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. ఇప్పటికి 2025లో కూడా చాలామంది ఇంకా విదేశాలు వెళ్ళిపోవడానికే చూస్తున్నారు. ఎన్ని గ్లోబల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా, ఎన్ని వీసా రెగ్యులేషన్స్ చేంజెస్ వస్తున్నా సరే, ఎప్పటికి కూడా చాలామంది రీచ్ ఔట్ అవుతూ ఉంటారు. ఎప్పటికీ ఆన్‌లైన్‌లో ఆ యాస్పిరేషన్ అయితే తగ్గింది. బట్ స్టిల్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అయితే ఇంకాని గ్లోబల్‌గా ఎళ్ళిపోదాం, అబ్రాడ్ ఎళ్ళిపోదాం అన్న ఒక యాస్పెక్ట్‌లోనే ఉంటున్నారు, ఉన్నారు కూడా. ఎందుకంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఈరోజు అవి మీతో షేర్ చేసుకుంటా. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు గౌతమ్. నేను ఉండేది అట్లాంటిక్ కెనడాలో. ఇంతకుముందు చాలా సార్లు విదేశాలకెళ్ళిపోవడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనో, లేకపోతే అక్కడ దొరికే ఆపర్చునిటీస్ అని మాత్రమే ప్రైమరీలీ వింటూ ఉంటాము. మెజారిటీ. బట్ మీకు 3 డిఫరెంట్ యాంగిల్స్ నుంచి నా పర్స్పెక్టివ్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఈరోజు. ఇప్పటికి కూడా 2025లో ఏంటంటే ఇండియా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఎప్పటికి కూడాని 12 అవర్స్ వర్కింగ్ డేని గ్లోరిఫై చేయడానికి ట్రై చేస్తారు మాక్సిమం. అంటే అఫీషియల్‌గా 8-9 అవర్స్ మాత్రమే పనిచేస్తారు. బట్ అన్‌అఫీషియల్‌గా 3-4 అవర్స్ పెట్టాల్సిందే. ఎందుకంటే అంత వర్క్ లోడ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనకి టెక్నికల్‌గా వచ్చి ఏమి చెప్పరన్నమాట. ఓకే. నువ్వు ఎక్స్‌ట్రా పని చేయి అని చెప్పేసి. బై డిఫాల్ట్ మనమే పని చేసేస్తాం. ఎందుకంటే మనకు భయం. ఓకే. వర్క్ అవ్వకపోతే ఏంటి సంగతి? ఓకే. వర్క్ స్టిప్యులేటెడ్ టైమ్ పీరియడ్‌లో కంప్లీట్ చేయకపోతే ఏంటి అన్న టైప్‌లో ఒక భయం వస్తది. ఓకే. ఏమంటారో? మన ఉద్యోగం పోతుందో అని ఒక భయం అయితే ఉంటుంది. మనకి తెలుసన్నమాట. అది 100 అవర్స్‌లో అవ్వకపోవచ్చు. అది 200 అవర్స్ కావచ్చు దానికి అని చెప్పేసి. బట్ స్టిల్ మనం అది పుష్ చేయలేమన్నమాట. సో, అందుకేం చేస్తా ఎక్స్‌ట్రా అవర్స్ పని చేస్తా. అదొక హజిల్ కల్చరు ఆటోమేటికల్‌గా యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఎస్పెషల్లీ పాండమిక్ టైమ్ నుంచి ఇంకా కూడాని 12-14 అవర్స్ డే మోర్ యాక్సెప్టెన్స్ అయిపోయింది. చాలా ఇష్యూస్ చూసాము. చాలామంది వర్క్ స్ట్రెస్‌తో సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసాము. ఈవై గాని, లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీలో గాని చాలా కంపెనీస్‌లో ఇలాంటి రిలేటెడ్ న్యూస్ మనం లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. కెనడాలో ఎళ్లారనుకోండి స్టిప్యులేటెడ్ అవర్స్ ఉంటాయి. 9 అవర్స్, 10 అవర్స్ అంటే అంతే పని చేయాలి. దానికే పే చేస్తారు. జర్మనీలో అనుకోండి 9-5 అంటే 5కి ఇంకా బంద్ అన్నమాట అన్నీని. యూఎస్‌లో అయినా అంతే సరే. ఎందుకంటే మీరు ఒక అవర్లీ వర్కర్స్ అనుకోండి ఆటోమేటికల్లీ మీకు అవర్లు పెరిగే కొద్దీ మీకు అవర్లీ వైస్ పే చేస్తారు. మీరు సాలరీడ్ అనుకోండి మీకు నంబర్ ఆఫ్ స్టిప్యులేటెడ్ వర్క్ అవర్స్ పర్ వీక్ అని ఉంటది. అది మీట్ అయితే సరిపోతది. అన్‌లెస్ మీరు వాలంటరీగా ఎప్పుడైనా ఓకే 1 అవరో, 2 అవరో ఇన్ ఎ వీక్ పని చేస్తే వేరే విషయం. బట్ ఎవ్రీ డే 4-5 అవర్స్ ఎక్స్‌ట్రా పని చేయడం అండి వితౌట్ గెట్టింగ్ పెయిడ్ ఫర్ ఇట్. ఇమాజిన్ ద సిట్యుయేషన్. సో, అది కూడాని ఇప్పటికి కూడాని అది ఇండియాలో ఇంకా చేంజ్ అవ్వలేదు. ఇన్ని ఇయర్స్ వచ్చినాక కూడాని ఇంత గ్లోబల్ రెప్యుటేషన్ వస్తున్నా గాని, ఎన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఓపెన్ అవుతున్నా కూడాని ఇంకా ఆ కల్చరు అనేది ఇంకా మారలేదు. థట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్ టు లుక్ ఔట్ ఫర్ అబ్రాడ్ యాస్ అన్ ఆప్షన్. సెకండ్ యాస్పెక్ట్ ఇంకా జడ్జ్‌మెంటల్ యాస్పెక్ట్స్ ఉన్నాయి మన దీంట్లో. ఓకే. నీకు పెళ్ళెప్పుడు? ఓహ్! ఇంకా ఇల్లు కొనలేదా? అద్దెకే ఉంటున్నావా? ఇలాంటి సోషల్ జడ్జ్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి. మన చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము. తరతరాలు మారిపోతున్నా సరే, ఈ సోషల్ జడ్జెస్ అయితే ఎక్కడికెళ్ళినా ఉంటారు. ఏ పెళ్లి ఫంక్షన్‌కెళ్ళనివ్వండి, ఎక్కడికైనా ఉండనే ఉంటారన్నమాట. ఎన్ని జనరేషన్స్ మారినా, ఎన్ని ఏజ్ గ్రూప్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పటికి కూడాని, ఆ స్పెసిఫిక్ క్వెషన్స్ అయితే కామన్‌గా ఉంటాయన్నమాట. ఓకే. ఇవి అడగాల్సిందే. ఇంకా అదేంటంటే స్మాల్ టాక్స్ అన్నమాట బేసికల్లీ. బట్ కొంతమందికి అఫెన్సివ్‌గా ఉంటాయన్నమాట. కొంత గిల్ట్ ఫీల్ అవుతారు. ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారు. ఓకే. సో, ఇవి నేను అచీవ్ చేయలేదంటే వీళ్ళు నేను అచీవ్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అని ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ మనం అనుకోకుండానే వాళ్ళ మైండ్స్‌లోకి పుష్ చేస్తున్నాం. సో, ఆ సోషల్ జడ్జ్‌మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు లోకొస్తే ఇలాంటి స్మాల్ టాక్స్ ఉండవు. ఓకే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ రెంట్‌కుంటున్నావు? ఇల్లు ఎప్పుడు కొంటున్నావు? ఇలాంటివి ఉండవు. స్మాల్ టాక్స్ అంటే ఒక పర్సనల్ లైఫ్ గురించి లేకపోతే జనరల్‌గా ఇక్కడ స్మాల్ టాక్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కామన్‌గా ఉండే టాపిక్‌నే మాట్లాడుకుంటాం. ఒక క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు. మూవీస్ గురించి మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వెదర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఎవరైనా అన్‌నోన్ పర్సన్‌తో మీట్ అయ్యారంటే కాన్వర్జేషన్ క్రాక్ చేయాలి అని తెలియకపోతే సింపుల్‌గా వెదర్ గురించి మాట్లాడుకుంటే సరిపోతది. అలాంటి స్మాల్ టాక్స్ ఉంటాయి. అంతే తప్ప మనం ఎవరో వచ్చేసి మనకు తెలియని వాళ్ళో, తెలిసిన వాళ్ళో మన పర్సనల్ లైఫ్‌లోకి ఇలా పుష్ అయిపోయి ఆహ్, మనకి లేని గిల్ట్ ఫీలింగ్‌ని తీసుకొచ్చే ఆ సోషల్ జడ్జ్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. అది కూడా ఇంకా ఇప్పటికి ఉంది. దట్ కుడ్ ఆల్సో బి వన్ ఆఫ్ ది సెకండ్ రీజన్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అస్పైరింగ్ టు మూవ్ టు అబ్రాడ్. థర్డ్ యాస్పెక్ట్ మనం చాలా ప్రొఫెషన్స్‌ని ఇండియాలో చిన్న చూపు చూస్తాం. అదేంటి ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, లేకపోతే కన్‌స్ట్రక్షన్ సివిల్ రిలేటెడ్ వర్క్స్ చేసిన వాళ్ళందరినీ చాలా చిన్న చూపు చూస్తాం. ఇక్కడ అబ్రాడ్స్‌లో అలా ఉండదు. వాళ్ళని కూడాని ప్రొఫెషనల్స్‌గానే చూస్తారు. వాళ్ళు కూడాని పని చేసేవాళ్ళు పని చేస్తారు. దేనికో దానికి పని చేస్తారు. వాళ్ళని చాలా హై వాల్యూడ్‌గానే చూస్తారనమాట. వాళ్ళకి హైలీ పెయిడ్ జాబ్సే ఉంటాయి ఇక్కడ కూడాని. ట్రేడ్ స్కిల్స్ అవన్నీ కూడాని మనం మాత్రం అలా చూడమనమాట. ఓహ్! ఎలక్ట్రీషియన్‌వా నువ్వు, ప్లంబర్‌వా నువ్వు అని ఒక చిన్న చూపయితే చూస్తాం. బట్ వాళ్ళు పని చేయలేకపోతే మన ఇంట్లో ఏదైనా బ్రేకేజ్ వచ్చినా, ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చినా మనం రెక్టిఫై చేయడానికి వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. బట్ స్టిల్ వాళ్ళకి
మనం చిన్న చూపే చూస్తాం. ఇక్కడైతే అలా ఉండదనమాట. ఇండియాలో ఫుల్‌గా మనం గ్లోరిఫై చేసేది మాక్సిమం ఇంజినీర్స్‌ని, డాక్టర్స్‌ని ఇలాంటి వాళ్ళనే. ఎంబీఎస్‌నో లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళని మాత్రమే నువ్వు అచీవ్ చేసావు లైఫ్‌లో అన్నట్టు చూస్తాము. ఇంకెవరైనా క్రియేటివ్ యాస్పెక్ట్స్‌లో ఉండే వాళ్ళని ఫోటోగ్రాఫర్స్‌ని గాని, మ్యూజిషియన్స్ గాని, ప్యూర్‌లీ రిసర్చ్ చేసుకునే వాళ్ళని ఏం చేస్తామంటే, ఓహ్! వీళ్ళు ఓకే. ఏదో ఇంకా దానికి సూట్ అవ్వలేదు కాబట్టి ఇవి చేస్తున్నారని ఇంకొక పర్సెప్షన్ మనం క్రియేట్ చేసేసుకొని వాళ్ళ మీద రుద్దడానికి చూస్తాము. అండ్ ఓకే. చిన్న చూపు ప్రొఫెషన్స్ అన్న టైప్‌లో ఉంటదనమాట. ఇక్కడ అలా ఉండదు కదా! ఇక్కడ ఆటోమేటిక్‌గా ఏ ప్రొఫెషన్ అయినా ప్రొఫెషనల్‌నే చూస్తారు. నువ్వేం చేసావు అని నువ్వు చిన్నబుచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఐయామ్ ఎ మ్యూజిషియన్, ఐయామ్ ఎ ఫోటోగ్రాఫర్, ఐయామ్ ఎ ట్రేడ్ స్కిల్ ప్రొఫెషనల్ అంటే ఓకే. అని అందరూ అదే విధంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారన్నమాట. ఎక్కడికైనా మింగిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అదైతే అన్‌డెనియబుల్ ఫ్యాక్ట్ అగైన్. చాలా మంది విదేశాలు ఎళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఇండియన్ హేట్ చేసి మూవ్ అయిపోవాలని మాత్రమే అనుకోరు. ఇదేంటంటే ఇంకా చేంజ్ చేయలేను అన్న యాస్పెక్ట్స్‌లో ఉంటారు. సో, చేంజ్ చేయలేను అనుకుంటున్నాను కాబట్టి ఓకే. సరే. ఇంకా నేను బియాండ్ మై కేపబిలిటీ, బియాండ్ మై స్కోప్ చేంజ్ అని జెప్పేసి ఓకే. సరే అని జెప్పేసి ఒక న్యూ బిగినింగ్స్ కోసం అని జెప్పేసి అబ్రాడ్‌కెళ్తూ ఉంటారు. అబ్రాడ్‌కెళ్తున్నారు ఇప్పటికి కూడా. ఇంకా ముందే ఎళ్తుంటారు కూడా. ఇప్పటికి న్యూస్‌లో చూస్తుంటే మీరు చాలా వరకుని ఇప్పటికి ఆ రోడ్ యాక్సిడెంట్స్ అని, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ఇష్యూస్ అని, ఆ ట్రాఫిక్ జామ్స్ అని చెప్పి ఇదే మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇదే కామన్ టాపిక్స్ ఉంటున్నాయి. ఇప్పటికి మారట్లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. మెట్రో రైల్స్ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. బట్ స్టిల్ పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. బట్ స్టిల్ అవేవి కూడా ఎక్కడ మీట్ అవ్వట్లేదు. ఎప్పటికి కూడా రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి షేవెళ్ళ రోడ్ యాక్సిడెంట్ ఇట్స్ లైక్ వెరీ హార్ట్ బ్రేకింగ్ రైట్. సో, అసలు చాలా యంగ్ ప్రొఫెషనల్స్ చనిపోయారు. ఇంతకుముందు ఇంకో యాక్సిడెంట్ అయింది నెల్లూరులో అనుకుంటా. సో, నెల్లూరులో, కర్నూల్‌లోనో. సో, ఆటోమేటిక్‌లీ ఇవన్నీ కూడా నేను చూస్తే ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామో అనిపిస్తది మనకు కొన్ని సార్లు. మనం ఎంత ఫార్వర్డ్ ఎళ్తున్నామో అని మనం మాట్లాడుకుంటాం. బట్ స్టిల్ ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని మనం ఇంకా బ్యాక్వర్డే ఉన్నామా అని ఆలోచనలోకి నెట్టేస్తాయన్నమాట. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. ఇక్కడెంత స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. ఎంత రష్డ్‌గా ఉన్నా కూడాని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ ఉంటుంది. బట్ అంత అబ్నార్మల్ ట్రాఫిక్ ఏమి ఉండదు. మనం బీభత్సం అయిపోయి ఏదో అయిపోవడానికి ఏదో ఉండదు తప్ప. ఇక్కడ యాక్సిడెంట్స్ అవ్వవా అంటే అవుతాయి. బట్ ఇంతగా ర్యాపిడ్‌గా మాట్లాడుకున్నంత యాక్సిడెంట్స్ ఏమి అవ్వవు. సో, అంత స్ట్రక్చర్డే ఉంటది. అందరూ రెస్పాన్సిబులే ఉంటారు. అంత ప్రోటోకాల్స్‌తో ఉంటారు. అంత రెగ్యులేటెడ్ ఉంటుంది కాబట్టి, అది ఇంకా మన ఇండియాలో స్కోప్ రావడానికి ఇంకా మనం అందరూ ట్రై చేయాలన్నమాట. ఓన్లీ పాలిటీషియన్స్ మీద ఓకే. పాలిసీ రిఫార్మ్స్ చేసే వాళ్ళ మీద మాత్రమే డిపెండెన్సీ కాకుండా యాస్ ఎ సిటిజన్స్ ఐ థింక్ వి షుడ్ ఆల్సో బి టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ లైన్‌లో నిల్చోవడం ఇవన్నీ బేసిక్ సెన్స్ అన్నమాట. మనం ఇక్కడ విదేశాల్లో వచ్చి ఫాలో అయిన వాళ్ళం ఇండియాలో ఎందుకు ఫాలో అవ్వము? ఇప్పుడు ఏదో టిఫిన్ సెంటర్‌కెళ్ళామనుకోండి, ఆ ఊరికినే అందరూ ఒకరి మీద ఎవరైతే ఫస్ట్ అడుగుతారో వాళ్ళే గొప్ప అన్నట్లు చూస్తామన్నమాట. అలా కాకుండా ఒక లైన్‌గా ఫార్మ్ అయ్యి ఎళ్లి స్ట్రక్చర్డ్‌గా తీసుకొని ఎప్పటికీ చాలా దగ్గరలో ఉండదు. మనం కోవిడ్‌లో ఎంత డిసిప్లైన్డ్‌గా ఉన్నామో, ఇప్పుడు అదంతా కోవిడ్ పోంగానే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నట్టు మళ్ళీ సేమ్ వచ్చేసాయన్నమాట. సో, ఇవన్నీ కూడా చిన్న రీజన్స్ అనిపిస్తాయి. బట్ స్టిల్ ఇవే మెయిన్ రీజన్స్ కూడాని చాలా మంది డెసిషన్ మేకింగ్‌లోకి యూజ్ అవుతాయి. బట్ మీరేమనుకుంటున్నారు? మీకేమైనా థాట్స్ ఉన్నాయా? అసలు వెళ్ళిపోతుంది ఎందుకు అనేది? కామెంట్స్‌లో చెప్పండి.